అత్తమ్మ అన్నం రెడీ అయిపోయింది. చూడు ఎంత పొల్లు పొల్లుగా భలే ఉందో. బాగుంది. మనం మంచిగా ఫస్ట్ పొల్లు పొల్లుగా వండుకుంటే ఇది ఈజీగా అయిపోతుంది. ఉప్పు కారం సరిపోయినాయా? అన్నీ సరిపోయినాయి. ప్యాన్ వేడైనాక 1/2 స్పూను నూనె వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవగానే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తక్కువ మంట మీద వేయించుకుంటే అవి లోపలిదాకా మంచిగా వేగుతాయి, మాడిపోకుండా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పప్పులన్నీ ఇలా కొంచెం కలర్ వచ్చే టైంలో ఒక 7 మిరపకాయలు, ఒక అర చెంచా మిరియాలు, 1 స్పూను ధనియాలు ఇవి కూడా వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక అర చెంచా జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా మిరపకాయలు కూడా వేగేటట్టు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా వేగుతున్న టైంలోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇంకా వేసుకున్న తర్వాత మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కకు పెట్టుకుందాం. చూడండి, కరివేపాకు కూడా మంచిగా ఇట్లా క్రిస్పీగా అయ్యేటట్టు వేయించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దాం. అత్తమ్మ, ఈ పప్పులన్నీ చల్లన్నాక మిక్సీ బట్టి పొడి చేసి పెట్టుకోవాలి. మిక్సీ పేస్ట్ చేయకూడదు, ఓన్లీ పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. అన్నంకి కడాయి పెట్టుకొని అది కొంచెం వేయగానే 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మొత్తం కరిగిపోయాక కొద్దిగా వేడైనాక ఒక 10 గల్ల జీడిపప్పులు వేసుకోవాలి. 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర ఇవి కొద్దిగా వేయించుకోవాలి. కొంచెం చిటిపట్లు ఆడేంత టైంలో 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకున్నాయి, 1 పెద్ద ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా తరుక్కున్నవి, ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కొంచెం మగ్గినాక కొద్దిగా 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు కూడా ఉల్లిపాయలకంతా ఇట్లా మగ్గించుకోవాలి, పట్టించుకొని. ఇప్పుడు ఇందులో 1 టమాటా సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గించుకోవాలి ఒక 2 నిమిషాలు. టమాటాలు వేసాక ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి. మనం ముందుగా పప్పులన్నీ వేయించి పొడి చేసుకున్నది ఈ పొడి కూడా వేసుకోవాలి. ఒక 2 చెంచాలు వేసుకుందాం. రైస్కి తగ్గట్టుగా వేసుకోండి. 1 గ్లాస్ రైస్కి 2 స్పూన్స్ పొడి చాలు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది పొడి ఉప్పు మొత్తం ఈ రైస్కి పట్టించుకోవాలి. కింద నుంచి పైదాకా మంచిగా గలబెడితే 2 కలిసిపోతాయి. ఇలా చేస్తే అసలుకి పిల్లలకి అది ఏంటిదో కూడా తెలియకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో ఏం వేసాం అన్నది ఇలా బలం కూడా ఉంటుండాలి. పప్పులు కదా, మంచిగా పోషకాహారం. కొంతమంది అన్ని ఏరి పెడుతుంటాం కదా, అలా ఏరి పెట్టకుండా ఇలా చేసి పెడితే బాక్స్లలో కూడా చాలా ఈజీగా అయిపోతుంది. 10 నిమిషాల్లో అయిపోద్ది వంట. అట్లా పప్పులు వేసినా తినలేరాలు. మళ్ళీ అన్నం కూడా మంచిగా అన్నానికి పట్టుకుంటుంది, బలం ఇస్తుంది. అవును, చాలా బాగా మంచి వంట చేసినావు సరస్వతి. మంచిగా కొంచెం ఉల్లిపాయ టమాటా కూడా అది ఇష్టం వేసుకుంటే వేసుకోండి, లేకపోతే డైరెక్ట్ పోపు వేసుకొని వేసుకోవచ్చు. ఇవన్నీ వేయకుండా కూడా ఇట్లా పొడి చేసి వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది వేసి వీటి టేస్ట్ వీటిగా వచ్చేస్తుంది అంతే. కానీ పిల్లలకైతే చాలా ఈజీగా తినేస్తారు. వాళ్ళైతే ఎంత బాగుంటుంది రెసిపీ. ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలకి బాగా జీడిపప్పులు కూడా ఇష్టం ఉంటుంది కాబట్టి అవి మధ్యలో తగులుతూ ఉంటాయి. దీన్ని మంచి 1-2 నిమిషాలు ఇట్లా వేయించుకుందాం. ఇప్పుడు శనగపప్పు, మరి రాహులు, జొన్నలు అన్నీ టీవీలో చూపిస్తలేరు పొడి చేసి తాగమని, ప్రోటీన్ పౌడర్ లాగా. ఇగో ఇప్పుడు అది కూడా ఇట్లనే వేసుకుంటున్నాం కాబట్టి బలం. ఇట్లా మనం మన కళ్ళ ముందు చూసుకుంటా చేసుకొని తింటే ఇంకా మంచిది కదా అది. అవును, చాలా మంచి ఉంటుంది. ఇక అయిపోయినట్టే అత్తమ్మ, అన్నం రెడీ అయిపోయింది. చూడు ఎంత పొల్లు పొల్లుగా భలే ఉందో. బాగుంది. మనం మంచిగా ఫస్ట్ పొల్లు పొల్లుగా వండుకుంటే ఇది ఈజీగా అయిపోతుంది. ఇంకా మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. సరస్వతి, చూస్తుంటే తినాలనిపిస్తుంది. అంత బాగుంది, కలర్ఫుల్గా. తిని చెప్పత్తమ్మ ఎలా ఉందో. ఉప్పు కారం సరిపోయినాయా? అన్నీ సరిపోయినాయి. ఇందులో మనం నెయ్యి వేసి పోపేసాం, ఆయిల్ యూజ్ చేయలేదు. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అసలుకి. నగో ముద్ద పెట్టద్దమ్మా, స్పూన్ పప్పులు తాగుతున్నాయి. ఆ పొడి అన్నానికి పట్టుకుంది. అసలు భలే టేస్ట్ ఉంది.
మంచి అంట పిల్లలకి ఇది. నెయ్యి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఉమ్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంత స్పైసీ లేదు అసలుకి. మిరియాలు కూడా వేసాం కదా, అంత స్పైసీ లేదు. అన్ని బ్యాలెన్స్డ్గా అన్నీ సరిపోయినాయి. పప్పులు కూడా అవి ఆ ఫ్లేవర్స్ అన్నీ తగులుతున్నాయి. పప్పులు అన్నానికి పట్టుకొని బిర్యానీ తింటే ఎంత ఫీలింగ్ ఉంటుంది, ఈ అన్నం తింటే కూడా అంత ఫీలింగ్ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ పిల్లల బాక్స్కి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇలా ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ మీరే ఇంకోసారి చేస్తారు. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చెఫ్ సర్వ్ వెజ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాం. బాయ్.